ఇది ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటే, ఒక పోలీసు దాంట్లో దొరికిపోతాయని అతను లోపలికి తీసుకుపోయి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన అట్టహాసం చేసిండు, బాగా మీసాలు మెలేసిండు, పోస్టర్లు కూడా వేసిండు, లైన్ ఇస్ బ్యాక్, హైదరాబాద్ మొత్తం పోస్టర్ వేసాడు. ఒక క్రైసిస్ జరిగినప్పుడు రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. అయితే క్రైసిస్కి లొంగిపోయి బాధపడుతూ బతుకుతూ ఏడుస్తూ ఉండడం ఒక పార్ట్, ఓకే. రెండోది దానికి ఎదురు తిరుగుతూ నిలబడి దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాంతోపాటు ఎదగడం, ఓకే. హాస్ టేకెన్ ద సెకండ్ చాయిస్. ఓకే, ఎందుకు అట్లా జరుగుతుంది, ఎవరు ఎట్లా చేయగలుగుతారు అని మనం చూస్తే, మనం చెప్పే ప్రతి థియరీ ఏదైనా చెప్తున్నాం మనం ఆయన గురించి అని అంటే, బికాజ్ మనం దాని దగ్గర కూర్చొని ఒక క్లినికల్ అసెస్మెంట్ చేసి చెప్పేది కావు ఇవన్నీ. ఒక 10-20 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తూ ఆయన మాట్లాడిన విషయాలు, ఆయన ప్రవర్తించిన తీరును బట్టే మనం ఇది చెప్తున్నాం. అంటే మనం 3 థియరీని ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఒకటి బిగ్ 5 థియరీ, సైకలాజికల్ థియరీ. రెండోది మన సైకో అనాలిసిస్ థియరీ, అంటే ఫ్రైడ్ అండ్ థియరీ ప్రకారం. మూడోది అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తే కనుక అడ్రిలిన్ థియరీ ఆర్ కార్ల్ జంగ్ థియరీ. ఈ 4-5 థియరీల ప్రకారము అవతలి యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ తన మాటలను కానీ మనం ఆ లెన్స్లోంచి చూసి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ పట్టుబడ్డ తర్వాత కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీసం మెలేషిడ్డు, లైన్ ఈజ్ బ్యాక్ అనే స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఎందుకనంటే బికాజ్ హీ వాంటెడ్ టు షో టు ద పీపుల్ దట్ హీ ఈజ్ నాట్ వీక్, హీ వాంటెడ్ టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఓకే. ఇప్పుడు ఆయనే వాళ్ళ కుటుంబాన్ని చూస్తే కనుక బర్త్ ఆర్డర్ చూస్తే వాళ్ళకు మొత్తం 6-7 ఉన్నట్టున్నారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్. దానిలో ఈయన మధ్యలో ఆయన, ఓకే. అడ్లెరిన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, ఏ కుటుంబంలో అయినా సరే బర్త్ ఆర్డర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని అంటారు. మధ్యలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే సరైన గుర్తింపు ఉండదు కుటుంబంలో, వాళ్ళు పట్టించుకోరు మధ్యలోను. అయితే మొదలను పట్టించుకుంటారు, లేకుంటే చివరిలో పట్టించుకుంటారు, మధ్యలోను పట్టించుకోరు. మధ్యలో జీవితాలు ఎప్పుడు అన్ని కాంప్రమైజ్లో ఉంటాయి. మీరు ఎవరి జీవితానే చూడండి, ఎందుకంటే ఫుల్ అటెన్షన్ ఫస్ట్ సెకండ్ పోతుంది, చివరి పుట్టిన వాళ్ళకు చివరి కదా అని ఉంటుంటుంది. మధ్యలో అయితే ఈ పెద్దవాళ్ళతోటి అనిపోవాలా, చిన్నోళ్ళు కాబట్టి చిన్నోళ్ళకు మనం విధేయతగా ఉండాలా, సర్వ్ చేయాల్సి, ఇవన్నీ పరిస్థితులు వస్తాయి ప్రతి కుటుంబంలో కూడా.